లోక్సభ ఎన్నికల పోలింగ్కు అంతా సిద్ధమైంది. తెలంగాణ, ఏపీ సహా 10 రాష్ట్రాల్లో రేపు పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి పోలింగ్ జరగనుంది. అటు ఆంధ్రప్రదేశ్లో 25 లోక్సభ స్థానాలతో పాటు 175 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటు వేసే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో మొత్తం 525 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు రేపు తేల్చనున్నారు. రైట్. మరి పోలింగ్ కు సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి, రేపు జరిగే పోలింగ్ కోసం ఎన్నికల సంఘం ఎలాంటి ఏర్పాట్లు చేసింది? ఎస్ రైట్ తేజస్వి. ఇక ఏదైతే లోక్సభ ఎన్నికలకు ఇక పోలింగ్కి సంబంధించి ప్రధానంగా అన్ని ఏర్పాట్లు ఈసీ ఇప్పటికే పూర్తి చేసింది. ప్రధానంగా 10 రాష్ట్రాలలో దాదాపు 96 లోక్సభ స్థానాలకు రేపు పోలింగ్ జరగనుంది. ఇక ఏదైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో వాటన్నిటిని గుర్తించింది. అక్కడ కట్టుదిట్టమైన భద్రత కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడింది. దాదాపు ఇక తెలంగాణ విషయానికి వస్తే 17 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఆ లోక్సభ స్థానంతో పాటు ఇక కంటోన్మెంట్కి సంబంధించిన ఉప ఎన్నిక కూడా ఉంది. ఆ ఉప ఎన్నిక కూడా రేపే జరగనుంది. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన దాదాపు అసెంబ్లీ స్థానాలకు అంటే 175 అసెంబ్లీ స్థానాలకు ఎన్నిక జరగనుంది. దాంతోపాటు 25 లోక్సభ స్థానాలకు కూడా రేపే ఎలక్షన్ జరగనుంది. ఇందులో భాగంగానే ఇక దేశవ్యాప్తంగా మొత్తానికి 4వ విడతగా 4వ దశగా ఇక 96 స్థానాలకు రేపు పోలింగ్ జరగనుంది. ఈ పోలింగ్కి సంబంధించి ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రధానంగా చూసినట్టయితే పకడ్బందీ ఏర్పాట్లు చేసింది ఎలక్షన్ కమిషన్. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ విషయానికి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా 35,809 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. సికింద్రాబాద్లో అత్యధికంగా ఎక్కువగా నామినేషన్లు వేశారు. దాదాపు 45 మంది అక్కడ పోటీలో నిలిచారు. ఇక ఎంపీ అభ్యర్థులుగా 45 మంది పోటీలో నిలిచారు కాబట్టి అక్కడ ప్రధానంగా ఎక్కువగా మంది పోటీ చేశారు కాబట్టి అక్కడ ఎక్కువగా ఫోకస్ పెట్టింది ఈసీ. దాంతోపాటు అత్యల్పంగా ఆదిలాబాద్లో 12 మంది బరిలో ఉన్నారు. ఇక రాష్ట్రంలో మొత్తం 3,32,32,32,000 మంది ఇక ఓటర్లు ఉన్నారు. దాంతోపాటు ఇక 9,20,000 మంది కొత్తగా ఓటర్లు అంటే ఇప్పుడే రేపే ఓటు హక్కును వినియోగించేవారు దాదాపు ఇక 32 లక్షల మంది అంటే 9,20,000 మంది ఇక రేపు ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. కొత్త వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. దాంతోపాటు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇక రేపటి నుండి అంటే నిన్న ఏదైతే ప్రచారం ముగిసిందో అప్పటి నుండే 144 సెక్షన్ విధించారు. దాంతోపాటు ఇక రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఉదయం 7 నుంచి 6 వరకు ఇక పోలింగ్ జరగనున్న నేపథ్యం కనబడతా ఉంది. ఇక ఈసీ కూడా సీరియస్గా తీసుకుంది. ఎందుకనంటే గతంలో మనం ఎప్పుడు చూసినా కూడా ఇక పోలింగ్ విషయానికి వస్తే అంతకుముందు ప్రచారం అద్భుతంగా జరుగుతుంది. తర్వాత పోలింగ్కి వచ్చేసరికి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ పోలింగ్కి సంబంధించి ఇక తగ్గుతూ వస్తున్న నేపథ్యంలో ఈసీ దీనిపైన ఫోకస్ పెట్టింది, సీరియస్గా ఉంది. ప్రైవేట్ కంపెనీలు ఏ సంస్థలైనా కూడా రేపు బంద్ చేయాలి. ఆ బంద్లో ఎవరైతే ఓటు హక్కు వినియోగించుకుంటున్నారో వారందరికీ కూడా సెలవులు ప్రకటించి ఇక రేపు ఓటింగ్లో ఎక్కువ మంది పాల్గొనే విధంగా ఈసీ ఏర్పాట్లు చేసింది. ఎవరైతే రేపు సంస్థలు ఓపెన్ చేస్తారో ఇక ప్రైవేట్ సంస్థలు ఓపెన్ చేస్తారో వారిపైన కఠిన చర్యలు మాత్రం తీసుకునే పరిస్థితి ఈసీ తీసుకుంటున్న నేపథ్యం కనబడుతుంది. ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామనేది కూడా ఇప్పటికే ఈసీ చెప్పిన పరిస్థితి కనబడుతుంది. మరొక వైపు ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు కూడా 73,000 మంది పోలీసులతో పాటు 164 కంపెనీ పారామిలిటరీ బలగాలను ఇతర రాష్ట్రాల పోలీసులను హోంగార్డులను బందోబస్తు నిర్వహించున్నారు. మొత్తానికి పోలీసులు పకడ్బందీతో ఈ యొక్క ఎన్నికల సరళిని ఎప్పటికప్పుడు ఇక ప్రశాంతంగా పోలింగ్ జరిగే విధంగా చూసుకునే విధంగా పోలీసులు పహారాలో రేపు పోలింగ్ జరగనుంది. దాంతోపాటు ఇక 73,000 మంది పోలీసులు అంటే ప్రస్తుతం ఉన్న పోలీసు మనకి ఇక్కడ ఏదైతే తెలంగాణ పోలీసులు 73,000 మంది పోలీసులు కూడా ఎలక్షన్ భద్రతా విధుల్లో కొనసాగుతారు. ఇక ఈవీఎంలు వీవీప్యాట్లను తరలించే వాహనాలకు సంబంధించి జీపీఎస్ ట్రాకింగ్ చేస్తారు. దాదాపు ర్యాండమైజేషన్ పద్ధతిలో ఈవీఎంలను పోలింగ్ కేంద్రాలకు కేటాయించిన కమిషన్ ఇప్పటికే పోలింగ్ విధుల్లో ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు. దాదాపు 1,90,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా డ్యూటీ
అంటే డ్యూటీలో రేపు ఉండబోతున్నారనేది కూడా ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే ఒక జీవోని జారీ చేసింది. మరొక 1,00,000 మంది ఇప్పటికే శిక్షణ ఇచ్చింది. అంటే రేపు జరగబోయే పోలింగ్కి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా, ఓటరు మహాశయులకు ఇబ్బంది కలగకుండా వారందరికీ కూడా, అధికారులకు అయితేనేమి, ఇక పాల్గొనబోయే సిబ్బంది అందరికీ కూడా ఇక శిక్షణ కూడా ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న వారిలో సిబ్బందులు ఇప్పటికే 1.88 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా, అంటే ఎవరైతే నేరుగా ఓటు వేయడానికి ఇబ్బంది ఉంటుందో సిబ్బంది, ఇక ఏదైతే కొంతమంది ఉద్యోగస్తులు ఉంటారు, దాంతోపాటు ఇటు జర్నలిస్టులు ఉంటారు, వీళ్ళందరికీ కూడా ఇక ఈ ఈ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితి ఉంది. 1.88 మంది 88,000 మంది ఇప్పటికే ఇక ఓటు హక్కు వినియోగించుకున్నారు ఇక బ్యాలెట్ ద్వారా, పోస్టల్ బ్యాలెట్ ద్వారా. ఇక దివ్యాంగులకు దాదాపు 22,000 మంది అంటే ఇంట్లో ఉండి, అంటే దివ్యాంగులకు, అదేవిధంగా మానసికంగా అంటే ఇబ్బందులు పడే వారందరికీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు అంటే ఇంటి నుండే ఓటును వినియోగించుకునే పద్ధతి కూడా ఏర్పాటు చేసింది ఈసీ. దాంతోపాటు ఈసారి గ్రేటెడ్ కమ్యూనిటీ కాలనీలతో పాటు ఎక్కువ ఓటర్లు ఉండే అపార్ట్మెంట్ ఏరియాలలో కూడా దాదాపు 450 మందికి పైగా ఇక పోలీస్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇక దాదాపు 3.35 కోట్ల ఓటర్లలో ఇప్పటికే 3.20 కోట్ల మంది ఇళ్లకు ఓటర్ స్లిప్లను కూడా పంపిణీ చేసిన పరిస్థితి కనబడేది. ఎందుకంటే సిటీలో ఎక్కువగా ఇక ఓటు వేసుకునే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఆ రోజు హాలిడేగా చూస్తారు తప్ప వాళ్ళు ఓటు హక్కు ఎక్కువ వినియోగించుకోరు. ఇక్కడే తక్కువ శాతం నమోదవుతుంది ఓటింగ్ శాతం అనేది. కాబట్టి ఎక్కడెక్కడైతే విల్లా లగ్జరీస్ ఉంటాయో, అక్కడ అపార్ట్మెంట్స్ ఉంటాయో, అక్కడ అందరికీ కూడా పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేసింది. వారికి కూడా ఓటర్ స్లిప్లను పంపించే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా ఈసీ చేసిన పరిస్థితి కనబడుతూ ఉంది. ఇక పోలింగ్ వేళ ఎలాంటి అవాంఛనీయ హింసాత్మకమైన ఘటనలు కూడా జరగకుండా ఇక ఈసీ పటిష్టమైన చర్యలు తీసుకుంది. సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలు ఉన్న చోట ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది. ఇక మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 328 పోలింగ్ కేంద్రాల్లో, అంటే మావోయిస్టు ఏదైతే ఏజెన్సీ ఏరియాలు ఉంటాయో, ఆ ఏజెన్సీ సమస్యాత్మకమైన ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలను గుర్తించింది. 328 పోలింగ్ కేంద్రాల్లో కూడా పటిష్టమైన భద్రతను కూడా ఏర్పాటు చేసింది. ఇక ఒకవేళ ఈవీఎం సంబంధించి ఏదైనా టెక్నికల్గా ఇష్యూ వస్తే మాత్రం ఇక ఈసీఎల్కి సంబంధించిన నిపుణులు ఉన్నారు, ఆ ఈవీఎంలు తయారు చేసే ఆ నిపుణులను కూడా అందుబాటులో ఉంచారు. ఎక్కడైనా కూడా ఈవీఎంలు మొరాయించినట్టయితే వెంటనే ఆ అధికారి వెళ్ళి అక్కడ ఖచ్చితంగా ఈవీఎంను బాగు చేసే పరిస్థితి, ఆ నిపుణుడు బాగు చేసే పరిస్థితి కనబడతా ఉంది. మొత్తానికైతే ఈసీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది, ఎలాంటి ఇబ్బందులు జరగకుండా కూడా చేసిన పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఇక రేపు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఇక పోలింగ్ ప్రశాంతంగా జరగడానికి మాత్రం ఈసీ అన్ని ఏర్పాట్లు చేసిందని చెప్పవచ్చు. తేజస్వి.